GNR టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని భరత్ నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 10th డివిజన్ మాజీ కార్పొరేటర్ గారు హనుమంత్ రెడ్డి గారు, మందముల అంజిరెడ్డి గారు, మాధవరెడ్డి గారు, ఉప్పల్ GHMC సూపర్వైజర్ ఈగ బాబురావు గారు పాల్గొనడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రైమరీలోని ప్రిన్సిపల్ గారు మంజుల మాతాజీ గారు మరియు భార్గవి మాతాజీ గారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ శిశు మందిర్ దిక్కించి చాలామంది కూడా పిల్లల బోధనే కానీ, మన సంస్కృతమే కానీ, గీతాలే కానీ, వాళ్ళ నృత్య ప్రదర్శనే కానీ ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పిల్లల కంటే ఎక్కువ సంఖ్యలో పెద్దవాళ్ళు వస్తారు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ నృత్య ప్రదర్శనే కానీ, పిల్లలకు చేస్తున్నటువంటి పద్యాలే కానీ, శ్లోకాన్సే కానీ, ఏవైతే ఉంటాయో వాళ్ళ గీతాలే కానీ ఇని ఆనందపడతారు, చాలామంది సంతోషపడతారు. నాకైతే ఈ ఆవరణలో అడుగుపెట్టగానే ఏదో సొంతింటికి వచ్చినటువంటి ఫీలింగ్ నాతో బాగా కలుగుతూ ఉంటుంది. ఎక్కువ మటుకు ఇక్కడ క్రమం తప్పకుండా ఎవ్రీ 26 జనవరి కానీ, ఫ్లాగ్ హాస్టింగ్కే కానీ, మన 15 ఆగస్టుకే కానీ కంపల్సరీ వస్తూ ఉంటాము. కాకపోతే ఒకటి ఏంటంటే స్కూల్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది మాకు. అంటే నృత్యమే కానీ ఏదే కానీ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా మారింది. దాని విషయంలో మేము మా విలేజ్ పెద్ద మనుషులతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఇంకా కొద్ది టైమే ఉందని మేము అనుకుంటున్నాము. ఒక పెద్ద స్థలం కావాలి మాకు అని చెప్పేసి గ్రామ పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిపాటి మమా అనే కాడికి వచ్చిండ్రు. ఇక ఆమోదింపజేయడానికనే కొద్ది టైం పడుతుంది, అంతే తప్పితే ఇంకోటి లేదు. రాబోయే రోజుల్లో మా శిశు మందిరికి మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆశపడుతున్నాం మేము. అది గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు స్కూల్ చిన్నగా ఉంది అంటున్నారు, ఇది ఏమన్నా పెద్ద కావాలని డిమాండ్ చేస్తారు, లేకుంటే ఇంకా పెద్ద కొత్త స్కూల్ కావాలని డిమాండ్ చేస్తున్నారా మీరు? ఓకే, గవర్నమెంట్ నుంచి గతంలో కూడా మేము చేసినాము. ఖాళీ స్థలాలు చాలా ఉండే, అయినప్పటికీ ఖాళీ స్థలాలు అన్నది దొరకలేదు మాకు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకే స్థలం లేకుండా పోయింది. ముఖ్యంగా దానికి తోడుగా మా అదృష్టం ఏంటంటే ఇక్కడ బస్తీ ఆవరణలో ఒకప్పుడు పాత పెంటగడ్డ అన్నది ఉండే. ఇక్కడ అవి తొలగించినప్పుడు ఈ స్థలాలు ఏర్పడ్డాయి. దాని నుంచి GHMC నుంచి ఆమోదం పొంది మేము ఇక్కడ నిర్మాణం కాంట్రిబ్యూషన్ ద్వారా సొంతంగా మేము నిర్మించుకోవడం జరిగింది ఈ శిశు మందిర్ని. ఇప్పుడు మా గ్రామ పెద్దలతో ఇంకా పెద్ద ఎత్తున స్థలం ఒక సుమారుగా 700 ఒక 1000 గజాలన్న ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఆశకు అనుకూలంగా కూడా మరి మా కోరికలు తీరుతాయనే మా కోరిక. సరస్వతి శిశు మందిర్ ఇలాగే ఉంటూ బాలల కేంద్రంగా పెట్టి అది పిల్లలకు హై స్కూల్ మాదిరిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన మా అందరి విలేజ్ వాళ్ళది కూడా ముఖ్యంగా. అది ఓకే సార్, థ్యాంక్ యూ. GNR టీవీ రామంద ఉప్పల్ సరస్వతి శిశు మందిర్ నుంచి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్కి వీళ్ళు ఒక విన్నపం ఏమిటంటే మన స్కూల్ పెద్ద కావాలని చెప్పేసి చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఇది కంటిన్యూ చేయాలి మనం. దానికి తోడుగా రాబోయే రోజుల్లో మాత్రం శివ అంజిరెడ్డి సాపే కానీ, మాతాజీలే కానీ ఎవ్వరు మీరు అధైర్యపడదు. రాబోయే రోజులు మనకి మంచి రోజులు వస్తున్నాయి. దాని విషయంలో మనం ఎదురు చూద్దాం. మనం పోరాటం మాత్రం ఎట్లున్నారంటే ఎవరైనా మన కాంపౌండ్ వాళ్ళ అడుగు పెట్టినట్టే ఒళ్ళు పొలగరించుకోవాలి. ఆ విధంగా మన నడవడే కానీ పాటలే కానీ రిధంతో పాడితే దద్దరిల్లు. ఇది నేను అక్కడిక్కడ ఎక్కడ చూసినా కానీ నాకు ఇంత బాగా ఇక్కడ నచ్చదు కూడా. అయినా అని నేను ముందే చెప్పిన ఏమని ఇక్కడ అనుకున్నట్టుగానే మరి సొంత ఇంట్లోకి వచ్చినట్టు. అందుకని మరి నాకున్నదేమో మరి నాకు తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం చాలా సంతోషం, వెరీ హ్యాపీ. కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా నడిపిస్తున్న కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరుపుతున్నందుకు చాలా సంతోషాన్ని వెలువస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకటి, పిల్లలు నిత్యము చేసినటువంటి పిల్లలు ఈ ముందు వర్గాల కూర్చున్నారు. వీళ్ళు నలుగురు, ఇంకో అబ్బాయి ఉన్నటువంటి. అయితే నేను బాగా అర్థం చేస్తున్నాను, చాలా మంది నృత్యం చేస్తారు కానీ దేనికైనా కళా కోసం ఉండాలి. ఓరోనికి ఎంత నేర్పినా చేసినా కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, బాలకృష్ణ అసలు డైరెక్షన్ ఎంత చెప్పినా చేసినా వాడు చేసే యాక్షన్ చెప్తాడు. సినిమా యాక్టర్ కృష్ణ థాయిలాండ్
Mauritius, many countries. All these countries are certain religious countries today, which was not this before. Okay. Likewise, sorry, anywhere invaders వచ్చిండ్రు, conquered United States of America. Earlier it was that's all.